ఆయనకి ఇక కర్మబంధాలు లేవు. ఆయన చూడ్డానికి విచిత్రం ఏంటంటే కర్మబంధాలలో ఉన్న మనం ఎలా ఉంటామో గురువుగారు కూడా అలాగే ఉంటారు. మీరు భారతీ తీర్థ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి స్వామివారు ఎలా ఉంటారని చూశారనుకోండి, నా గోళ్ళు ఎలా ఉంటాయో ఆయనకి అలాగే ఉంటాయి, నా వేళ్ళు ఎలా ఉంటాయో ఆయనకి అలా ఉంటాయి, నా చేతులు ఎలా ఉంటాయో ఆయన చేతులు ఉంటాయి, నా కాళ్ళు ఉన్నట్టు ఆయనకి కాళ్ళు ఉంటాయి, నేను ఎలా తింటానో ఆయన అలాగే తినాలి, నేను ఎలా నడుస్తానో ఆయన అలాగే నడవాలి. అంత మాత్రం చేత అదొకటే చూసి ఆయన నేను ఒకటే అనగలమా? నేను జీవుడు అనేక కర్మపాశముల చేత కట్టబడి ఉన్నాడు. ఆయనకి కర్మబంధములన్నీ తెగిపోయాయి. ఎందుకు తెగిపోయాయి అంటే అక్కడ అగ్నిహోత్రం ఉందనుకోండి, అగ్నిహోత్రాన్ని మీరు తాడుతో ఎలా కడతారు? ఇప్పుడు అదో కర్ర అయితే కడతారు, అదో వస్తువు అయితే కడతారు. నేను మంటని తాడుతో కట్టేయండి అన్నాను అనుకోండి, మంటని మీరు తాడుతో కట్టే ప్రయత్నం చేస్తే తాడు కాలిపోతుంది. పైకి ఆయన ఒక శరీరంలా కనపడుతున్నారు, అది శరీరం కాదు, అది జ్ఞానానల ప్రభావేన ఈ కంటితో చూడ్డానికి వీలు కాని జ్ఞానాగ్ని నడిచి వెడుతోంది. అది అగ్నిహోత్రం. మామూలు అగ్నిహోత్రం కాల్చేస్తుంది దేన్నైనా, జ్ఞానాగ్ని పాపమును దహించేస్తుంది. ఇంతకాలం దేనివైపుకి దృష్టి వెళ్ళలేదో, దేనివైపుకి వెళ్ళాలో అటువైపుకి వెళ్ళేటట్టు చేస్తుంది ఆ కంటి చూపు పడితే చాలు. అందుకని అది సాధారణ శరీరం అని అనుకోకు, అది జ్ఞానాగ్నిగా రగులుతున్నటువంటి వారు అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే, అనేక జన్మలలో సంప్రాప్తమైనటువంటి కర్మబంధములన్నీ కూడా వారికి జ్ఞానాగ్ని చేత దహింపబడ్డాయి. అది రగిలి వెళ్ళిపోతున్నటువంటి జ్ఞానాగ్ని స్వరూపం. అగ్నిహోత్రం ఆ శిఖ కదిలి వెళ్ళిపోతుంటే, అంటే ఏదో దావాగ్ని పట్టుకుందనుకోండి, అరణ్యం కాలిపోతుందనుకోండి, అగ్ని ఒక చెట్టు మించి ఒక చెట్టు మించికి దూకుతూ వెడుతుంటే ఎట్లా ఉంటుందో అట్లా జ్ఞానాగ్ని నడిచి వెడితే అది గురువు. కాబట్టి కేవలము గురు స్మరణము ఏం చేస్తుంది అంటే, నీవు దేని గురించి బాధపడుతున్నావో అది తీరాలని గురువు సంకల్పం చేస్తాడు. గురువుకి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అందరిలా నేను కోరుకున్నది నీ యందు ఉండాలని గురువు అనడు. నువ్వేది కోరుకుంటున్నావో అది జరగాలని గురువు కోరుకుంటాడు. అందుకే గురువు ప్రేమ లాంటి ప్రేమ ఇక లోకమునందు లేదు, దానిని శంకించవద్దు అంటారు. మిగిలిన వారందరూ లోకంలో ఎలా ఆలోచిస్తారంటే, నేను అనుకున్నట్టు మీరు ఉండాలి, నేను మీ నుండి పొందాలంటారు. ఒక్క గురువు మీరు ఏదైనా ఒక మంచి కోరిక కోరితే అది మీకు లభించాలని తాపత్రయపడతాడు, దానికోసం పరివేదన చెందుతాడు, మీరది పొందాలని ఆలోచిస్తాడు. అప్పుడు ఏది ప్రేమ? గురువుది ప్రేమ. అటువంటి నిష్కల్మషమైన ప్రేమ, మీ అభ్యున్నతిని కోరే ప్రేమ ఇక ఎక్కడా దొరకదు.